దాంట్లోనే ఉండండి. భారతదేశం యాంటీ టెర్రర్ ఆపరేషన్ ని ప్రారంభించింది, కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని వార్ అంటూ ఉంది. మనం అంటూ ఉన్నాం దీన్ని ఉగ్రవాదులను అంతమొందించే చర్యగా మనం భావించి ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై కానీ పాకిస్తాన్ పౌరుల ఇళ్లపై కానీ భారతదేశం దాడి చేయలేదు. 30 మంది ఉగ్రవాదులను ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో మట్టుబెట్టాం. 9 చోట్ల మన భద్రతా దళాలు, మన త్రివిధ దళాలు పాకిస్తాన్లో ఉన్న LOCలో ఉన్న 9 ఉగ్ర శిబిరాలపై కాల్పులు జరిపారు. ఉగ్ర శిబిరాలపై అటాక్ చేశారు. దీంతో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ కూడా విచ్చలవిడిగా మోటార్ షెల్స్ను భారత భూభాగం వైపు ప్రయోగించింది. ఈ దాడిలో భారత పౌరులు 3 చనిపోయారు. భారత పౌరుల నివాసాలపై పడటంతో ఇప్పుడు 3 భారత పౌరులు చనిపోయారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ రగిలిపోతుంది. పాకిస్తాన్ తమ పౌరులను కాపాడుకోవడం కంటే తమ పెంచి పోషించే ఉగ్రవాదులను కాపాడుకోవడం పైనే పాకిస్తాన్ ఎక్కువ దృష్టి పెడుతుంది. పాకిస్తాన్ కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదులపై భారత జరిపిన ఈ దాడికి ప్రతీకారంగా రగిలిపోతుంది. దీని యుద్ధంగానే భావిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ తో భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అర్ధరాత్రి 1:44 భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ వైపు దూసుకుని వెళుతున్న మన ఆయుధాలను మనం చూడొచ్చు, మిసైల్స్ మనం చూడొచ్చు. ఈ మిసైల్స్ తోనే పాకిస్తాన్ లో మనం ఐడెంటిఫై చేస్తున్న ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాం. ఈ ఖచ్చితమైన లక్ష్యంతో చేసిన దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులను ఈ పాకిస్తాన్ తమ సేఫ్ ప్లేసెస్ కి తరలించింది. అయినప్పటికీ కూడా ఏదైనా జరగొచ్చు అని భావిస్తూ, యుద్ధం జరిగే అవకాశం ఉందని భావిస్తూ ఇక్కడికి ఉగ్రవాదులను కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, ఈ వార్లో పార్టిసిపేట్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంది. POKలో ఇప్పటికీ ఉగ్ర శిబిరాలు నిర్వహిస్తూనే ఉంది. కొంతమంది టాప్ లీడర్స్ మాత్రం, ఉగ్రవాద టాప్ లీడర్స్ మాత్రం భారీ భద్రత కల్పిస్తూ వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తరలించింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లో మనం ప్రయోగించిన మిసైల్స్ తో పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై చేస్తున్నటువంటి దాడులు చూస్తున్నారు. ఆ శబ్దాలు అవే 22 గత నెల 22వ తారీఖున పెహల్గాం దాడి తర్వాత భారతదేశం రగిలిపోతుంది. ఈ దృశ్యాన్ని ఎప్పుడు చూస్తామని భారత సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. చూస్తున్నారు ఆ దృశ్యాలు. రాత్రి పాకిస్తాన్కి దీపావళి ఎలా ఉంటుందో మనం చూపిస్తున్నాం. నిజానికి నరకాసురుడు వధ జరిగిన తర్వాత నుంచి మనం దీపావళి సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఆ నరకాసురుల వధ జరుగుతూ ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల వధ జరుగుతూ ఉంది. భారత్ ప్రారంభించిన ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్తో ఉగ్రవాదుల వధ రాత్రి 1:44 నుంచి ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు హడలిపోతుంది. నిజానికి బహుశా పాకిస్తాన్ పౌరులు కూడా ఇప్పుడు ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ పౌరులు కూడా ఈ ఉగ్రవాదులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకే పాకిస్తాన్ పౌరులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు తిండి లేక, డబ్బులు లేక అలమటించిపోతున్నారు. పాకిస్తాన్ మాత్రం తమ ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఎక్కడ శిబిరాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. తమ దేశ పౌరుల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఖర్చు పెడుతుంది. మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాము. ఆపరేషన్ సింధూర్లో 30 మంది ఉగ్రవాదులను మనం చంపేశాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. 1, 2, 3 ఈ 3 ప్లేసులను కూడా చూడండి. ఈ 3 ప్లేసుల్లో రాత్రి 1:44 మనం దాడిని ప్రారంభించాం. టెర్రరిస్ట్ శిబిరాలపై మనం దాడులను ప్రారంభించాం. ఉగ్రవాదులను ఎక్కడ దాచి ఉంచింది, ఎక్కడ ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తుంది అనే పక్కా సమాచారం భారతదేశం దగ్గర ఉంది. ఈ పక్కా సమాచారంతో 22వ తారీఖున పెహల్గాం దాడుల తర్వాత మనం కరెక్ట్గా మ్యాప్ చేశాం. అనుకుంటూ ఉన్నారుగా చాలా మంది, ఏది దాడి, ఏది ఎక్కడ దాడి అని అనుకుంటూ ఉన్నారుగా. 10 రోజులు అయిపోయింది, 12 రోజులు అయిపోయింది అని. ఇప్పుడు ఈ దాడి చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రాత్రి 1:44 తర్వాత మనం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న శిబిరాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను మనం చంపేశాం. 30 మంది ఉగ్రవాదులు ఇప్పుడు చచ్చిపోయారు POKలో. POK దాటి కూడా మనం ఈ దాడి చేశాం. మనకి ఇప్పుడు ఉగ్రవాదులను అంతమొందించడంలో ఎటువంటి లైన్లు కూడా మనల్ని ఆపలేవు అనే సంకేతాలు ఇచ్చాం. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంలో భారత పౌరుల రక్షణ కోసం, భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం మనకు ఏ లైన్లో కూడా ఆపలేవని చెప్పాం. అందుకే
లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేశాం. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. యాంటీ టెర్రర్ ఆపరేషన్ దీన్ని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది, యుద్ధం అని అనుకుంటూ ఉంది. మనల్ని ఇప్పుడు ఎల్ఓసి కూడా ఆపలేదు, ఏ లైన్లో కూడా ఆపలేవు. ఎటువంటి పాకిస్తాన్ ప్రయోగించేటువంటి ఆయుధం కూడా ఇప్పుడు మనల్ని ఆపలేదు. మనం దాడి చేస్తున్నది కేవలం ఉగ్రవాదులపైనే. ఇంతవరకు మనం యుద్ధం అనే మాటను వాడలేదు భారతదేశం. కేవలం ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసాం. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులను ఎక్కడెక్కడ దాచిందో ఐడెంటిఫై చేసాం, వాటిని ట్రేస్ చేసాం, సరిగ్గా గురి చూసి కొట్టాం. రాత్రి 30 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఈ వార్త చూస్తుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఛాతీ ఇంత అనుకున్న ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు బక్క చిక్కి ఎక్కడ దాక్కోవాలో అని పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు మనం భారత సమాజం అంతా కూడా ఇప్పుడు గర్వంగా గాలి పీల్చుకోవచ్చు. మా ఛాతీ ఇంత అని పాకిస్తాన్కి మనం చెప్పే దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తల పైకెత్తి పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంటే, నిప్పులు కక్కుతూ వెళ్ళినటువంటి మన మిసైల్స్ పాకిస్తాన్లో చావు కేకలు ఎలా ఉన్నాయని ఆలోచించుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ పైన మనదే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరే. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను పాకిస్తాన్లోను ఉగ్రవాదుల చావు కేకలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ అనుకుంటూ ఉంది భారతదేశంలో పౌరుల చావు కేకలు వినాలి అని, పౌరుల రక్తాన్ని కళ్ళ చూడాలి అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. కానీ మనం జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చావు కేకలు మనకి వినబడుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల చావు దృశ్యాలు ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ దృశ్యాల్లోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు మాడి మసైపోయారు. ఈ చూస్తున్నారా ఆ మిసైల్ దాడిలో శబ్దంతో పైకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా, అందులోనే ఉగ్రవాదులు మాడి మసైపోయారు. మనం 9 చోట్ల దాడి చేసాం, పాకిస్తాన్ కూడా 4 చోట్ల దాడి చేశారంటూ ఉంది. ఇంకా ఎలా ధృవీకరించాలని పాకిస్తాన్ అనుకుంటుంది. మనం అమెరికాకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. మనం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేశాం, 9 చోట్ల పాకిస్తాన్పై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను చంపేశాము అని ఈ విషయాన్ని అమెరికా కూడా తెలియజేశాం. ఈరోజు ప్రతి భారత పౌరుడు కూడా గర్వపడాల్సినటువంటి రోజే. మేము పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశామని మనం మన సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలియచేసేటటువంటి రోజు ఇది. గతంలో కూడా మనం చూసాం, బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ మనం చూసాం. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాతే పాకిస్తాన్ రగిలిపోయింది. భారత్పై ఎలా దాడులు తీర్చుకోవాలి, ఎలా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అంటూ ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఉంది. ఇప్పుడు మనం పెహల్గాం దాడికి అంతకంటే ప్రతీకార చర్య తీసుకోవాలి అని మన త్రివిధ దళాలను సన్నద్ధం చేసి మనం వెళ్ళాం. పాకిస్తాన్ని ప్రపంచ ఏకాకిని చేశాం. పాకిస్తాన్ పై ఆంక్షలు విధించి ఆర్థికంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టామో, నీళ్లతో దెబ్బ కొట్టామో, అప్పుడే పాకిస్తాన్ భారత్ మాపై యుద్ధాన్ని ప్రకటించింది అంది. మీకు గుర్తుందా? ఇప్పుడు గుర్తు చేసుకోండి. మీరు పాకిస్తాన్ నేతల మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. 24 గంటలు 34 గంటలు అన్నారు. ఆ తర్వాత 10, 11 తేదీలోని నిన్న పాకిస్తాన్ మంత్రులు చెప్తున్నారు, పాకిస్తాన్ నేతలు చెప్తున్నారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా మనం రాత్రి స్టార్ట్ చేసాం. 7వ తారీఖు తెల్లవారుజామున, 6వ తారీఖు అర్ధరాత్రి. పాకిస్తాన్ ఈ 2 తారీఖులను కూడా గుర్తుపెట్టుకోవాలి, 6, 7 తారీఖులను. 6 తారీఖు అర్ధరాత్రి, 7 తారీఖు తెల్లవారుజామున 1:44 మన త్రివిధ దళాలు పాకిస్తాన్ టెర్రరిస్టులపై మిసైల్స్ ప్రయోగించడంతో 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించినటువంటి దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టులకు మాత్రమే కాదు, పాకిస్తాన్ పెంచి పోషించిన మరెంతో మంది ఉగ్రవాదులకు మరణ అక్షరాలవి, మరణ వేవ్స్ అవి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ భయంతో హడలిపోతూ ఉన్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ని ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఐడెంటిఫై, ట్రేస్ అన్నారు. ఐడెంటిఫై అయిపోయింది, ట్రేస్ అయిపోయింది, పనిష్మెంట్ జరుగుతూ ఉంది. బీహార్లో ప్రధాన మాటలను ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. మనం వాళ్ళని ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం. ఇంకా ఉగ్రవాద శిబిరాలపై మనం దాడులు చేసే అవకాశమే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. అక్కడ మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు 30 మంది ఉగ్రవాదుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలు. మనం ప్రయోగించినటువంటి
మన మిసైల్స్ గర్జన దృశ్యాలు. ఆ గర్జనలో ఉగ్రవాదుల చావు కేకలు కలిసి అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ మంటల్లో ఆ ఉగ్రవాదులు మసైపోతున్నటువంటి దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదుల చావు కేకలు కూడా ఆ దేశ భూభాగం వినకుండా మన మిసైల్స్ ప్రయోగించినటువంటి ఆ గర్జన శబ్దంతో ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం హడలిపోతున్నటువంటి దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు మీకు గుర్తుందిగా ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగినటువంటి మారణ